హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే ఈరోజు అచ్చంపేటకి అయితే వెళ్తున్నాను అనమాట. చిన్నోడు అన్నప్రాసన ఉంది, సో దానికోసం అని చెప్పి నేను వెళ్తున్నా. ఫ్యామిలీ అవుట్ఫిట్ కుట్టిస్తున్నా అని చెప్పినా కదా, నా హాఫ్ సారీ అయితే వచ్చింది. ఇంకా అదే అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. నేను అది మొత్తం ఎలా వచ్చింది ఏంటి అన్నది మాత్రం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా మా చిన్నోడు అయితే పడుకున్నాడు. మమ్మీ అయితే ఆ రోజు స్పెషల్ ఇక్కడ సలాడ్, ఇంకా నా ఫేవరెట్ షీర్ కుర్మా కూడా చేసింది. చాలా బాగుంటుంది. సన్న సేమ్యాలతో చేస్తారు కదా, మంచి డ్రై ఫ్రూట్స్ అవన్నీ చాలా మంచిగా చేసింది. ఇంకా నేను అడిగినా అని చెప్పి చికెన్ 65 కూడా చేసింది. సారీ, చికెన్ ఫ్రై. ఇది మా మమ్మీ బాగా చేస్తుంది. అప్పటికప్పుడు ఇట్లా మంచిగా ఇట్లా మ్యారినేట్ చేసింది. బాగుండే టేస్ట్ కూడా నాకు చాలా నచ్చిండే. ఇంకా తర్వాత సండే స్పెషల్ ఎవరికైనా బిర్యానీ కంపల్సరీ కదా. ఇంకా నేను రిటర్న్ అవుతున్నా అని చెప్పేసి బిర్యానీ కూడా చేసింది. అదే సెకండ్ టైం చేసింది బిర్యానీ నేను వెళ్ళిన తర్వాత. మేమైతే మంచిగా అందరం కూర్చొని తింటాం. ఇప్పుడు ఇట్లా ప్రతిసారి అంతే, పెళ్ళి కాకముందు నుంచి అయినా మాకు ఇదే అలవాటు. తినేటప్పుడు మంచిగా అందరం కూర్చొని తింటాం. ఇంకా ఇదైతే నా ప్లేట్ అనమాట. మంచిగా చికెన్ బిర్యానీ, కొన్ని ఆనియన్, కుకుంబర్, చికెన్ 65. చిన్నోడు అయితే కదులుతున్నాడు. ఇంకా అన్న అయితే వాడిని ఊపుకుంటూ తింటున్నాడు. చిన్నోడు పడుకున్నప్పుడే మ్యాక్సిమం నేను తినేసిన, లేకపోతే ఇంకెవరైనా ఒకరు ఎత్తుకుంటారో అప్పుడు నేను మంచి ప్రశాంతంగా కూర్చొని తింటా. ఎలాంటి ఫోర్స్ ఉండదు నాకు, తొందర తిను అది ఇది అని చెప్పేసి. మంచిగా తిను, మేము ఎత్తుకుంటామని అంటారు. తినేసింది అయిపోయిన తర్వాత ఇంకా చూడండి చిన్నోడు కూడా లేచిండు. ఇంకా డాడీ అయితే వానితో ఆడుతున్నాడు. చాలా టైం స్పెండ్ చేసిండు అసలు మా డాడీ ఈసారి చిన్నోడితోని. మంచిగా నవ్వుతున్నాడు వాడు కూడా. వాళ్ళకు కూడా మంచి హ్యాపీనెస్ కదా, మనల్ని ఆ స్టేజ్ నుంచి చూస్తే ఇప్పుడు మళ్ళీ మన పిల్లల్ని అలా ఎత్తుకొని ఆడిస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. నేను మొత్తం ఇంకా తినేసింది అయిపోయిన తర్వాత ఇంకా వచ్చి మొత్తం లగేజ్ చదువుతున్నా. అంతా షాపింగ్ చేసిన లగేజ్, ఇంకా చిన్న బట్టలు అవి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మొత్తం నీట్గా చదువుకుంటున్నా. వచ్చేటప్పుడు మాత్రం జస్ట్ ఒక 2 బట్టలు పెట్టుకొని వస్తా అంతే. పోయేటప్పుడు మాత్రం షాపింగ్ అవంతా చేసి మొత్తం ఇంకా లగేజ్ మొత్తం నిండిపోతుంది నాది. అవన్నీ చదివేస్తున్నాను నేను. నాకు మాత్రం ఈ హాఫ్ శారీ చాలా బాగా నచ్చింది. అది అరౌండ్ నాకు చాలా తక్కువనే బడ్జెట్ పడింది శారీ, కానీ హాఫ్ శారీ మాత్రం చాలా రిచ్గా టర్న్ అవుట్ అయింది. చూపిస్తాను నేను ఇవన్నీ. లగేజ్ మొత్తం ఇంకా సదరం అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా ఫేస్ వాష్ చేసుకున్నా, జడ కూడా వేసేసుకున్నాను. ఇంకా అయిపోయింది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇంకా మంచిగా ఫేస్కి అయితే నేను ఈ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. డాట్&కీ వాడది వాటర్ మెలన్ సన్ స్క్రీన్. చాలా అంటే చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అసలు స్కిన్ మీద ఉన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. మంచి కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. మీలో ఎవరికైనా ఒక సన్ స్క్రీన్ మంచిది కావాలంటే డాట్&కీది నేను ప్రిఫర్ చేస్తాను. చాలా బాగుంది ఆ సన్ స్క్రీన్ అయితే. నాకు నేను ఇంతకుముందు యూస్ చేసిన సన్ స్క్రీన్స్ కంటే ఇది చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అసలు లైట్ ఉంటుంది, ఇంకా స్కిన్లో కూడా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. నేనైతే ఏం యూస్ చేయను, ఓన్లీ సన్ స్క్రీన్ యూస్ చేస్తాను ఫేస్కి. ఇంకా తర్వాత కొంచెం పౌడర్, ఇంకా తిలకం, ఒక లిప్ బామ్ అంతే. లిప్ బామ్ విష్ కేర్ వాడేది చాలా బాగుంది, అది యూస్ చేయండి. నేనైతే తీసుకెళ్ళి మర్చిపోయినా కాబట్టి ఇక్కడ వ్యాజ్లినే యూస్ చేస్తున్నాను. లిప్ బామ్ ఇది కూడా బడ్జెట్లో చాలా బాగుంటుంది. అసలు ఇట్లా డ్రై అవ్వడం లిప్స్ అవన్నీ ఏది ఉండదు, మంచిగా స్మూత్గా ఉంటాయి లిప్స్. విష్ కేర్ అది టింటెడ్ లిప్ బామ్ కూడా బాగుంది. అది అసలు లిప్స్టిక్ కూడా అవసరం లేదు, జస్ట్ అది ఒకటి అప్లై చేస్తే చాలు మనకు లిప్స్ అనేవి చాలా పింక్గా కనిపిస్తాయి. ఇంకా నేను సన్ స్క్రీన్ అప్లై చేసి ఓన్లీ పౌడర్ అప్లై చేస్తాను అంతే. ఇంకా తర్వాత నేను ఏది పెట్టాను ఫేస్కి. ఎప్పుడైనా రీల్స్ కోసం ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రమే నేను పాండ్స్ బేబీ క్రీమ్ యూస్ చేస్తాను, లేకపోతే నార్మల్గా ఉంటాను అంతే. నేనైతే ఇంకా రెడీ అయిపోయాను, జడ కూడా వేసుకున్నాను. లాస్ట్లో ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని స్టార్ట్ అవ్వాలన్నమాట. నేనైతే ఈ డ్రెస్ దిల్షనర్లో తీసుకున్నా. నేను వచ్చిందని చెప్పేసి మమ్మీ వాళ్ళు పెట్టిన డ్రెస్ అనమాట ఇది. నాకు చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్. లావెండర్ కలర్లో నాకు మంచిగా అనిపించి తీసుకున్నా. కాటన్ ఇది, జర్నీ కదా, మంచిగా సాఫ్ట్ క్లాత్ ఉంటే బాగుంటుంది, చిన్నోని ఎత్తుకుంటా కదా అని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇంకా మా అమ్మ అయితే మొత్తం చదివేస్తుంది. ఇంట్లో ఉన్నాయి అన్నీ. మామిడి పండ్లు వచ్చినాయంట, నాన్న వాళ్ళు పంపించారు. మంచి రసాలు అమ్మలో తీసుకెళ్ళు, టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అని చెప్పి పంపిస్తుంది. ఇంకా నేను వచ్చినా అని చెప్పి మురుకులు, అప్పలు అవి కూడా చేసింది, అవి కూడా పెట్టింది. చూడండి, వచ్చినప్పుడు ఒక సూట్ కేసుతో వచ్చిన, ఇప్పుడు మొత్తం మళ్ళీ తీసుకెళ్తున్నా అన్ని లగేజ్లు అయినాయి. ఇంకా చిన్న కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తున్నా, జర్నీ కదా, మళ్ళీ వాడు ఏడుస్తుండే కొంచెం. కామ్ అయిన తర్వాత కార్ ఎక్కితే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ చేస్తున్నా. ఒక్కదాన్ని కదా, కొంచెం ఎత్తుకొని కూర్చోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. డాడీ ఏమో డ్రైవింగ్ చేస్తుంటారు కదా, ఇంకా ఒక్కరు ఉంటే కొద్దిసేపు నేను కొద్దిసేపు పాలు ఎక్కడానికి ఉంటుంది. కాకపోతే ఈసారి ఒక్కదాన్ని. మా మమ్మీ అయితే చిన్నోని ఎత్తుకొని వస్తుంది. కొంచెం ఏడుస్తుంటే ఇంకా ఫోన్ చూపించుకుంటే తీసుకొస్తే వాడు కామ్ అయిపోతాడు. మా మమ్మీ అయితే ఇక్కడ ఎమోషనల్ అయిపోతుంది. నాకు కూడా అట్లనే ఉంటుంది, కాకపోతే ఇంకా నేను చూపించుకోలేను. మా మమ్మీ అయితే ఏడ్ చేసింది. ప్రతిసారి అంతే కదా, ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంటే అదొక హెవీ ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ మనం వచ్చినప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది, కానీ వెళ్ళినప్పుడు మాత్రం బాధనే అనిపిస్తుంది. ఇంకా నేను, డాడీ, చిన్నోడైతే అచ్చంపేటకి స్టార్ట్ అయిపోయాం. అరౌండ్ 5 అలా స్టార్ట్ అయినాం మేమైతే. మళ్ళీ కొంచెం చీకటి అయింది ఇంటికి వెళ్ళడానికి, కానీ ఇంకా చిన్నోడు ఆ టైంలో
ఫ్రీ ఉండరు అనమాట, వాడికి డిస్టర్బెన్స్ ఉండదు నిద్ర. కాబట్టి నేనైతే ఈవినింగ్ టైంలో ప్రిఫర్ చేస్తాను జర్నీస్ చిన్నతోని. ఇంకా డాడీ కూడా పడుకొని ఉండే అనమాట ఆ రోజు. సరే పడుకొని లేదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా నిద్ర లేకపోతే అని చెప్పేసి డాడీ లేసిన తర్వాతనే స్టార్ట్ అయిపోయాం. ఆ రోజు అయితే కొంచెం వర్షం కూడా పడుతుండే, లైట్గా చినుకులు పడుతుండే. నేను ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం వర్షం అయితే పడింది, తర్వాత స్టార్ట్ అయిన తర్వాత చిన్న చిన్న చినుకులు అలా పడుతుండే. మా చిన్నోడు చూడండి ఒకసారి ఆ కార్ డ్రైవింగ్ బిగ్గర పట్టుకుని అసలు చాలా టైట్గా పట్టుకుని అసలు వదలట్లేదు దాన్ని అయితే. ఇంకా మొత్తం నేను మీదకి తీసుకొని మళ్ళీ ఇక్కడ ఆడిపిస్తున్నా. చాలాసేపు మంచిగానే ఆడుకున్నాడు, చాలా బాగుంటుంది జర్నీ అయితే, నాకేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఇంకా నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత చిన్న అయితే ఇంకా అత్తమ్మ వాళ్ళు తీసుకొని మళ్ళీ వాళ్ళు ఎత్తుకొని ఇంకా 1 వీక్ వాళ్ళు కూడా మిస్ అయ్యారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఎత్తుకొని ఉన్నారు. ఇంకా నేనైతే అరవింద్ బిర్యానీ చేసిండే నా కోసమని, నేను వస్తున్నా అని ఇంకా బిర్యానీ తింటున్నాను నేనైతే మంచిగా. మధ్యాహ్నం మమ్మీ చేసిన బిర్యానీ, ఇప్పుడు అరవింద్ చేసిన బిర్యానీ. ఓకే బాయ్ గైస్.